ధర్మం దారి తప్పితే దేవుడు కొత్త అవతారం ఎత్తుతాడు. జర్నలిజం దారి తప్పితే కూడా ఒక కొత్త అవతారం తెర మీదకి వస్తుంది. ఆ దేవుడి పేరు రవిప్రకాష్. తెలుగు వాళ్ళందరికీ ఈ పేరు తెలుసు. కొంతకాలంగా కేసులో ఇరుక్కుని కనపడలేదు. ఇప్పుడు ఆర్టీవీ రూపంలో వచ్చారు. న్యూస్ ఛానల్స్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన ఘనత రవిప్రకాష్దే. టీవీ9 కి క్రేజ్ పెంచింది ఆయన. అయితే అన్ని గీతల్ని చెరిపేసి పడక గదుల్లోకి కూడా కెమెరాను పంపి జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిన మహానుభావుడు కూడా ఈయనే. రేటింగ్ కోసం ఈయన చేయని పని లేదు. వ్యాపారంలోకి నీతిగా తావలేదు. ప్రొఫెషనల్ గా ఎదిగాను అనుకుంటూ మనిషిగా జర్నలిస్టుగా పాతాళంలో నివాసం ఉంటున్న వ్యక్తి రవిప్రకాష్. అందరూ బట్టలిప్పేసి ఉన్నప్పుడు రవిప్రకాష్ని అనాల్సిన పని ఏముంది? ఉంది. 1,00,000 యూట్యూబ్ ఛానల్స్ లో ఆయనదొకటి. ఇష్టం వచ్చింది చెబుతారు, నచ్చితే జనం చూస్తారు. అక్కడి వరకు ఏ సమస్య లేదు. కానీ రవిప్రకాష్ ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ కులాలతో కుళ్ళిపోయిందట. మీడియా అంతా ఎవరో ఒకరికి తోకలా మారిపోయిందట. కులరహిత సమాజం కోసం, నిష్పక్షపాత జర్నలిజం కోసం ఆయన వచ్చారట. కామెడీ కాదా ఇది? రాజకీయ నాయకులు మోసం చేస్తారు, అది వాళ్ల వృత్తి. జర్నలిస్టులు కూడా మోసం చేయడానికే వస్తున్నారు, అది వాళ్ల కుల వృత్తి. ఎంతో మంది వ్యక్తిగత జీవితాల్ని కనీస మానవ విలువలు లేకుండా బజారుకిడ్చిన రవిప్రకాష్ నీతి ముక్తావళి అందుకున్నారు. ఒక మహిళా పోలీస్ అధికారి భర్తతో విడిపోయి నచ్చిన వాళ్లతో లివింగ్ టుగెదర్ ఉంటే దీంట్లో సమాజానికి కానీ టీవీ9 కు కానీ ఇబ్బంది ఏమైనా ఉందా? ఇలా ఎందరో జీవితాల్ని బజారుకెక్కించిన జర్నలిస్ట్ ఈ రోజు విలువల సంరక్షణార్థం మళ్లీ వచ్చారు. చిన్న చిన్న ఉద్యోగుల్ని కెమెరాకి పట్టించిన ఆయన టీవీ9 విలేకరులకు ఏరియాలో రాసిచ్చారు. అనేక మంది రిపోర్టర్లు కోటీశ్వరులు అయ్యారంటే ఈయన ఇచ్చిన జీతాలతోనే అయ్యారా? జర్నలిస్టుగా ప్రారంభమైనప్పుడు ఈయన సంపద ఎంత, ఇప్పుడెంత? ఇది చాలదా కొలమానానికి? రవిప్రకాష్ ను బయటికి పంపి కేసులు పెట్టించిన కేసీఆర్ మీద కోపం. కేసీఆర్ కి జగన్ అనుకూలుడు. అందుకే ఆర్టీవీ పేరుతో వైసీపీ మీద విషాన్ని చల్లడానికి రంగం సిద్ధం చేశారు. మధ్యలో చంద్రబాబు కాస్త గట్టిగానే ప్యాకేజ్ ఇచ్చినట్టున్నారు. ఆయన ఛానల్ ఆయన ఇష్టం. ఎంత రేటుకైనా అమ్ముకుంటారు, ఎవరికైనా అమ్ముకుంటారు. అయితే భ్రష్టు పట్టిన జర్నలిజాన్ని పైకి లేపుతానంటున్నాడే, అక్కడే మండేది. జర్నలిజం అమ్ముడుపోయి చాలా కాలమైంది. ఆ తూకం రాళ్ల సృష్టికర్తల్లో రవిప్రకాష్ ఒకరు కాదు, ఆయనే ప్రముఖుడు. కాకపోతే ఆయన వెల కొంచెం ఎక్కువ. హాయిగా వార్తలు అమ్ముకోకుండా మీకెందుకు సార్ సుభాషితాలు, సుమతి నీతి శతకాలు? అందుకే ఇప్పుడు రవిప్రకాష్ ఎంట్రీతో ఆయనకు చంద్రబాబు ఎంత ప్యాకేజీ ఇచ్చాడో, ఎందుకు అమ్ముడుపోయాడో అని జర్నలిస్ట్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది.